ఈ వీడియోలో మనం 7th క్లాస్ హిందీ సెకండ్ సెమిస్టర్ 10th లెసన్ కబీర్ కి వాణి ఈ పాఠం చదువుకుందాము. ఈ పాఠం మనకి కవితా రూపంలో ఇవ్వబడింది. చూడండి, ఇక్కడ విధ కవిత అంటే కవితా రూపంలో మనకి ఈ పాఠం ఇవ్వబడింది. పేజ్ నెంబర్ 85 కబీర్ కి వాణి. వాణి అంటే మాటలు, పలుకులు అనే అర్థం. అంటే కబీర్ చెప్పినటువంటి మాటలు, అంటే కవితల రూపంలో కబీర్ గారు ఏం చెప్పారో మనం ఈ పాఠంలో చూడొచ్చు. ఇక్కడ సోచియే బోలియే అంటే ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ క్రింద ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్ని చూస్తూ దాని క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉన్నది. మరి ఈ పిక్చర్ని బాగా గమనించండి. ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారో గమనించండి. ఫస్ట్ క్వశ్చన్, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై. చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? చిత్ర మే ఏక్ గురు, దో శిష్య, పేడ్, పహాడ్, మకాన్ ఆది దిఖాయి దే రహే హై. ఈ చిత్రంలో గురువు గారు ఉన్నారు, ఇద్దరు శిష్యులు ఉన్నారు, అలాగే ఇక్కడ ఒక చెట్టు కనపడుతున్నది, పర్వతాలు కనపడుతూ ఉన్నాయి, ఒక ఇల్లు కూడా కనపడుతూ ఉన్నది. సెకండ్ క్వశ్చన్, వే క్యా కర్ రహే హై. వారు ఏమి చేస్తూ ఉన్నారు? శిష్య గురూజీకో ప్రణామ్ కర్ రహే హై. శిష్యులు వాళ్ళ గురువు గారికి ప్రణామం అంటే నమస్కరిస్తూ ఉన్నారు. ఔర్ గురు ఉన్కో ఆశీర్వాద్ దే రహే హై. మరియు గురువు గారు వారికి ఆశీర్వదిస్తూ ఉన్నారు, అంటే వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. థర్డ్ క్వశ్చన్, ఉపర్యుక్త చిత్ర కిస్సే సంబంధిత్ హై. పైన ఇవ్వబడినటువంటి ఉపర్యుక్త్ అంటే పైన ఇవ్వబడినటువంటి పిక్చరు దేనికి సంబంధించినది? ఉపర్యుక్త చిత్ర గురుకుల్ సే సంబంధిత్ హై. పైన ఇవ్వబడినటువంటి చిత్రము గురుకులానికి సంబంధించినది. గురుకులము అంటే గురువుగారు తమ శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. అలాంటి ఆశ్రమాన్ని గురుకులము అని అంటారు. మరి ఇక్కడ క్రింద పాఠానికి సంబంధించిన కొంత మ్యాటర్ను హిందీలో ఇచ్చారు. కబీర్ దాస్ హిందీకే మహాన్ కవి థే. కబీర్ దాస్ గారు హిందీలో గొప్ప కవి. కబీర్ కే దోహే నీతి భరే హోతే హై. కబీర్ రచించినటువంటి దోహేలు నీతితో ఉంటాయి, అంటే నీతికి సంబంధించినటువంటి కవితల్ని కబీర్ గారు రచిస్తారు. దోహే అంటే 2 లైన్లో ఉన్నటువంటి చిన్న పద్యము. ఇస్ పాఠ్ మే బతాయా గయా హై కి. ఈ పాఠంలో ఏమని చెప్పారంటే భారతీయ సంస్కృతి మహాన్ హై. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భారత్ మే గురుజనోం కా ఆదర్ కర్తే హై. మన భారతదేశంలో గురువులను గౌరవిస్తారు. భారత్ మే ధర్మ కా పాలన్ కర్తే హై. భారతదేశంలో ధర్మాన్ని పాలిస్తారు, అంటే ధర్మాన్ని ఆచరిస్తారు. ఆంతరిక సంస్కారం కో బనాయే రఖతే హై. ఆంతరిక సంస్కారం అంటే పెద్దల ఎడల గౌరవ భావాన్ని కలిగి ఉండటము, అలాగే మంచి మంచి లక్షణాలైనటువంటి కరుణ, జాలి, దయ, వినయము, వివేకము ఇట్లాంటి మంచి లక్షణాలు, మంచి సంస్కారంతో భారతదేశ ప్రజలు ఉంటారు. జ్ఞాన్ సే జీవన్ బితాతే హై. జ్ఞానంతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ పాఠంలో మనకు 4 దోహేలు ఇచ్చారు. కబీర్ కి వాణి, కవి కబీర్ దాస్. జన్మ 1398 से 1518. అంటే కబీర్ దాస్ గారి యొక్క జీవిత కాలాన్ని ఇక్కడ ఇచ్చారు. 1398 నుంచి 1518 వరకు. మొదటి దోహేను చూద్దాము. తీరథ్ గయే సే ఏక్ ఫల్, సంత్ మిలే ఫల్ చార్, సద్గురు మిలే అనేక ఫల్, కహే కబీర్ విచార్. ఇంకొకసారి చదువుకుందాము. తీరథ్ గయే సే ఏక్ ఫల్, సంత్ మిలే ఫల్ చార్, సద్గురు మిలే అనేక ఫల్, కహే కబీర్ విచార్. అంటే తీరథ్ గయే సే ఏక్ ఫల్ అంటే తీర్థయాత్రలకు గనక మనము వెళితే ఒక ఫలితము లభిస్తుంది. సంత్ మిలే ఫల్ చార్. సంత్ అంటే మంచివాళ్ళు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళతో స్నేహం గనక చేస్తే 4 ఫలాలు మనకు లభిస్తాయి.
సద్గురు మిలే అనేక ఫల్, కానీ మంచి గురువు గనక మనకు దొరికితే అనేక ఫలాలు మనకు లభిస్తాయి. కహే కబీర్ విచార్ అని కబీర్ దాస్ గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, తీర్థయాత్రలకు మనము పుణ్యం రావడం కోసం వెళ్తూ ఉంటాం. అట్లా తీర్థయాత్రలకు వెళితే మనకి ఒక ఫలితమే, అంటే ఒక మంచి జరగొచ్చేమో మనకి. అలాగే మంచి వ్యక్తితో స్నేహం చేస్తే 4 ఫలితాలు మనకు దక్కవచ్చు. కానీ ఒక మంచి గురువు గనక లభించినట్లయితే మనకి అనేక ఫలితాలు, అంటే అంతా మంచే జరుగుతుంది, అనేక మంచి లక్షణాలు మనం నేర్చుకుంటాము, అంతా మంచే జరుగుతుంది. అంటే ఈ దోహేలో మనకు ఒక గురువు యొక్క ఇంపార్టెన్స్ని మనకి చెప్తూ ఉన్నారు. ఒక మంచి గురువు గనక దొరికితే మన జీవితం ఎలా ఉంటుందో కబీర్ దాస్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. దీని యొక్క భావాన్ని హిందీలో చూద్దాము. కబీర్ కహతే హై కి, కబీర్ దాస్ ఏమంటున్నారంటే, తీర్థ జానే సే ఏక్ ఫల్ మిల్తా హై, తీర్థయాత్రలకు వెళ్తే ఒక్క ఫలితమే ఉంటుంది. సంతోంకి సంగతి సే 4 ఫల్ మిల్తే హై, మరి సాధువులతోటి సాంగత్యం చేస్తే, అంటే స్నేహంగా ఉంటే మనకి 4 ఫలాలు లభిస్తాయి. లేకిన్ సచ్చే గురువుకో పాలేనే సే, కానీ నిజమైన గురువు కనుక మనకి దొరికితే, మంచి గురువు దొరికితే జీవనమే అనేక ఫల్ మిల్తే హై, మన జీవితంలో అనేక ఫలాలు మనకు దొరుకుతాయి. అంటే జ్ఞానంతో జీవించటమే నిజమైన జీవితము. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించేది ఒక మంచి గురువు మాత్రమే. అలాంటి గురువు దొరికినప్పుడు మన జీవితము చాలా హాయిగా ఉంటుంది. రెండో దోహా చూద్దాము. జహా దయా తహా ధర్మ హై, జహా లోభ్ వహా పాప్, జహా క్రోధ్ తహా కాల్ హై, జహా క్షమా వహా ఆప్. మరలా ఒకసారి చదువుదాము. జహా దయా తహా ధర్మ హై, జహా లోభ్ వహా పాప్, జహా క్రోధ్ తహా కాల్ హై, జహా క్షమా వహా ఆప్. కబీర్ దాస్ గారు ఏమంటున్నారంటే, జహా దయా, ఎక్కడైతే దయ ఉంటుందో, తహా ధర్మ హై, అక్కడ ధర్మం ఉంటుంది. జహా లోభ్, ఎక్కడైతే లోభము అంటే స్వార్థము, పిసినారితనము ఇలాంటి లక్షణాలు ఉంటాయో, వహా పాప్, అక్కడ పాపం అనేది ఉంటుంది. జహా క్రోధ్, ఎక్కడైతే కోపము అనేది ఉంటుందో, తహా కాల్ హై, అక్కడ నాశనము అనేది ఉంటుంది. కాల్ హై, నాశనము, వినాశనమే ఉంటుంది. జహా క్షమా వహా ఆప్, ఎక్కడైతే క్షమ అనేది ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఆప్ అంటే ఇక్కడ భగవంతుడు తోటి చెప్తున్నాడు కబీర్ దాస్. ఏం చెప్తున్నారు? ఎక్కడైతే క్షమాగుణం ఉంటుందో అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు. మరలా చూడండి, ఎక్కడైతే దయ ఉంటుందో అక్కడ ధర్మము, ఎక్కడైతే లోభం ఉంటుందో అక్కడ పాపము, ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ నాశనం ఉంటుంది, ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. భావార్థ్, మరి ఈ దోహే యొక్క భావార్థాన్ని హిందీలో చూద్దాము. కబీర్ కహతే హై కి జహా దయా హోతీ హై వహా ధర్మ హోతా హై, ఎక్కడ దయ ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. జహా లోభ్ హోతా హై వహా పాప్ హోతా హై, ఎక్కడ లోభం ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది. జహా క్రోధ్ హోతా హై వహా నాశ్ హోతా హై, ఎక్కడ క్రోధం అయితే ఉంటుందో అక్కడ నాశనం ఉంటుంది. జహా క్షమా హోతీ హై వహా భగవాన్ కా వాస్ హోతా హై, ఎక్కడ క్షమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. థర్డ్ వన్ చూద్దాము. నహాయే ధోయే క్యా హువా జో మన్ మైల్ న జాయ్, మీన్ సదా జల్ మే రహే धोए बास न जाए. नहाए धोए क्या हुआ जो मन मैल न जाए, मीन सदा जल में रहे धोए बास न जाए. నహాయే ధోయే క్యా హువా, నహానా అంటే స్నానం చేయుట. మరి సబ్బుతో స్నానం చేసినంత మాత్రాన, అంటే శరీరం అంతా రుద్దుకొని సబ్బుతో స్నానం చేసినంత మాత్రాన జో మన్ మైల్ న జాయ్, మనస్సులో ఉన్నటువంటి మాలిన్యము, మురికి అనేది పోదు కదా. అంటే శరీరానికి ఉన్నటువంటి మురికి పోతుంది, కానీ మనసులో ఉన్నటువంటి కాలుష్యము, మనసులో ఉన్నటువంటి మురికి అనేది మాత్రం పోదు. అంటే చెడు ఆలోచనలు, కల్మషము అనేది పోదు. మీన్ సదా జల్మే రహే,
అంటే మీన్ అంటే చేప. చేప ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉంటుంది. ధోయే బాస్ నా జాయ్. కానీ ఆ చేప యొక్క దుర్వాసన మాత్రము పోదు. మరి చేప నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ వాసన నీటి ద్వారా వెళ్ళిపోవాలి కదా, కానీ ఆ వాసన మాత్రం చేపకున్నది మాత్రం పోదు. అంటే ఇక్కడ కబీర్ దాస్ గారు ఏం చెప్తున్నారంటే, మనం స్నానం చేస్తే ఒంటికి ఉన్నటువంటి మురికైతే పోతుంది, కానీ మన మనసులో ఉన్నటువంటి కల్మషము అనేది పోదు. మరి మన మనస్సులో ఉన్నటువంటి మురికిని మనం పోగొట్టుకోవాలి. శరీరానికి ఉన్న మురికి పోయినంత మాత్రాన మనసులో ఉన్నటువంటి మురికి పోకపోతే ఎలాంటి ఉపయోగము ఉండదు. దీన్నే హిందీలో చూద్దాము. కబీర్ कहते हैं कि केवल नहाने धोने से मन का मैल नहीं जाता. కేవలము స్నానం చేసినంత మాత్రాన, అలా శరీరం రుద్దుకున్నంత మాత్రాన ఇక్కడ మనస్సుకు ఉన్నటువంటి మైల అంటే మురికి మాత్రము పోదు. మచిలీ హమేషా జల్మే రహతీ హై. చేప ఎల్లప్పుడూ నీళ్లలోనే ఉంటుంది. ఫిర్ భీ అయినప్పటికీ ఉస్కి బదుబు నహీ జాతీ హై. దాని యొక్క దుర్వాసన మాత్రము పోదు. బదుబు దుర్వాసన. హమే తనకే బజాయ్. మరి మనము శరీరానికి బదులుగా मन का మైల్ దూర్ కర్నా చాహియే. మనము శరీరానికి ఉన్న మురికి బదులు మనస్సుకున్నటువంటి మురికిని మనం తొలగించుకోవాలి. తర్వాత 4th వన్. కబీర్ లహరీ సమందర్కి మోతీ బిఖరే ఆయి, బగులా భేద్ న జానయి, హంసా చునీ చునీ ఖాయి. మరలా చదువుదాము. కబీర్ లహరీ సమందర్కి మోతీ బిఖరే ఆయి, బగులా భేద్ న జానయి, హసా చునీ చునీ ఖాయి. కబీర్ లహరీ సమందర్కి. కబీర్ దాస్ ఏమంటున్నారంటే, లహరీ సమందర్కి. సమందర్ అంటే సముద్రము. సముద్రపు యొక్క అలల వలన మోతీ బిఖరే ఆయి. మోతీ అంటే ముత్యాలు. ముత్యాలన్నీ కూడా సముద్రపు ఒడ్డుకు విస్తరించి ఉంటాయి. అంటే సముద్రపు అలల మూలాన ముత్యాలన్నీ ఒడ్డుకు వెదజల్లబడి ఉంటాయి. బగులా భేద్ న జానయి. బగులా అంటే కొంగ. కొంగకి ఈ ముత్యాల యొక్క విలువ తెలియదు, వాటి యొక్క తేడా తెలియదు. హసా చునీ చునీ ఖాయి. హంస మాత్రము వాటిని ఏరుకొని తింటుంది. ఇక్కడ కబీర్ దాస్ ఏమంటున్నారంటే, ఒక వస్తువు యొక్క గొప్పతనము అనేది జ్ఞానులు మాత్రమే గ్రహించగలుగుతారు. ఇక్కడ హంసకు మాత్రమే ఆ ముత్యాల యొక్క విలువ అనేది తెలుసు, కొంగకు తెలియదు. అంటే జ్ఞానులకు మాత్రమే నిజమైన వస్తువుల యొక్క గొప్పతనం అనేవి అవి మాత్రమే తెలుసుకోగలుగుతాయి. వాటి యొక్క హిందీ యొక్క భావార్థం చూద్దాము. कबीर कहते हैं कि समुद्र की लहरों के साथ मोती आकर तट पर बिखर जाते हैं. కబీర్ దాస్ ఏమంటున్నారంటే, సముద్రపు అలలతో పాటుగా ముత్యాలు వచ్చి తట్ పర్ అంటే సముద్రపు ఒడ్డున బిఖర్ జాతే హై వెదజల్లబడి ఉంటాయి. బగులా ఉన్కా మహత్వ నహి జాన్తా. కొంగకి దాని యొక్క ఇంపార్టెన్స్ గొప్పతనం అనేది తెలియదు. మగర్ హంస ఉన్కా మహత్వ జాన్తా హై. కానీ హంసకు వాటి యొక్క గొప్పతనము తెలుసు. ఇస్లియే అందువలన హంస మోతియోంకో చున్ చున్కర్. హంస ఆ ముత్యాలను ఏరుకొని తింటుంది. ఖాతా హై తింటుంది. అర్థాత్ అంటే అసలీ వస్తువు కా మహత్వ నిజమైన వస్తువు యొక్క గొప్పతనము సిర్ఫ్ కేవలము జ్ఞాని హీ జాన్తా హై. జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతారు. పాఠం క్రింద ఇవ్వబడిన శబ్దార్థాలు చూద్దాము. సంత్ మహాత్మా అంటే గ్రేట్ పర్సన్. లోభ్ అంటే లాలచ్, గ్రీడ్. సదా హమేషా ఆల్వేస్. క్రోధ్ గుస్సా, యాంగర్. క్షమా అంటే మాఫ్, మెర్సీ. విచార్ సోచ్, ఫీలింగ్. మీన్ మछली, ఫిష్. సమందర్ సాగర్, సీ. फल परिणाम, रिजल्ट. हंसा हंस, स्वान. శృతిలేఖ్ అంటే డిక్టేషన్కి సంబంధించిన పదాలు. సద్గురు, క్రోధ్, క్షమా, బగులా, లోభ్. సద్గురు, క్రోధ్, క్షమా, బగులా, లోభ్. సునియే బోలియే అంటే వినండి, మాట్లాడండి. ఫస్ట్ క్వశ్చన్.
గురువు కే మహత్వ కే బారే మే బతాయియే. గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పండి. గురు సే హీ జ్ఞాన్, సద్గుణ్ ఔర్ సదాచార్ సీఖతే హై. గురువు నుంచే మనము జ్ఞానాన్ని, సద్గుణాలను మరియు మంచి ప్రవర్తనను మనం నేర్చుకుంటాము. ఉన్కే బినా హమారా జీవన్ శూన్య హై. ఆయన లేకపోతే అంటే గురువు గారు లేకపోతే మన జీవితము శూన్యము. సెకండ్ క్వశ్చన్, హంస కి తులన కిస్సే కీ గయి హై. హంసను దేనితో పోల్చారు? హంస కి తులన జ్ఞాని సే కీ గయి హై. హంసను జ్ఞానులతో పోల్చారు. థర్డ్ క్వశ్చన్, సముందర్ మే క్యా క్యా మిల్తే హై. సముద్రంలో ఏమేమి దొరుకుతాయి? సముందర్ మే మచిలీ, మోతీ, నమక్, ఖనిజ్, రత్న ఆది మిల్తే హై. మరి సముద్రంలో చేపలు, ముత్యాలు, ఉప్పు, ఖనిజ పదార్థాలు, రత్నాలు మొదలైనవన్నీ దొరుకుతాయి.